వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, అంబులెన్స్‌లకు ఒక కొత్త రూల్స్ తీసుకొనొచ్చింది ప్రభుత్వం. కేవలం రూల్స్ మాత్రమే కాదు, ఈవెన్ జరిమానా విధించడానికి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సో, 10,000 జరిమానా 10 నిమిషాల లోపు ఘటనా స్థలిలో లేకపోతే. సో, ఏంటి రూల్స్? ఎవరికి వర్తిస్తాయి? అండ్ కేవలం అంబులెన్స్‌లకు ఫైన్‌లు వేయడమేనా? లేదంటే అంబులెన్స్‌లను కూడా అందుబాటులో పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. సో, ఇట్లాంటి విషయాలు మాట్లాడదాం ఈ వీడియో. ముందుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి సిట్యుయేషన్ మీరు కనుక ఫేస్ చేసుంటే, మీ సిట్యుయేషన్స్‌ని మాతో పంచుకోండి కామెంట్ రూపంలో. సో, మెయిన్‌గా యాక్సిడెంట్ కేస్‌లో హాస్పిటల్‌కి వెళ్ళిన వెంటనే డాక్టర్స్ చెప్పేది ఒకటే. ఒక్క 10 నిమిషాల ముందు తీసుకొనొస్తే ప్రాణాలు కాపాడేవాళ్ళం. అంటే యాక్సిడెంట్ జరిగిన టైంలో ప్రతి నిమిషం ఒక అమృత గడియల్లాంటివే. సో, అందుకనే కేంద్రం దీనిపైన చాలా సీరియస్‌గా ఉంది. అండ్ దాంతో పాటు నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకనే నేషనల్ హైవే పరిధిలో దాదాపు 50,000కు పైగా అంటే 50,000 కిలోమీటర్ రేడియస్‌లో 30,000 అంబులెన్స్ సర్వీసు, 1000 పెట్రోలింగ్ వెహికల్స్ 24/7 తిరగాల్సిందే అని చెప్పారు. అండ్ ఈ హైవే 50,000 కిలోమీటర్ చుట్టూ రేడియస్‌లో పెట్టిన ఈ అంబులెన్స్‌లు ఖచ్చితంగా ఇలాంటి ఎమర్జెన్సీ కాల్ వచ్చిన వెంటనే టికెటింగ్ చేసుకోవాలి. వెంటనే స్పందించాలి. లేదు మేము స్పందించం. కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు అసలు నిజంగా దేవుళ్ళ కంటే ఎక్కువే. ఇలా ఇన్సిడెంట్ జరిగిందని ఫోన్ రావడం ఆలస్యం, పరిగెట్టుకొని వెళ్ళిపోతుంటుంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం టైం ఉంది కదా అని మంచిగా తిని హాయిగా పడుకుంటారు. సో, ఇన్ కేస్ అలా ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఆళ్ళకి రూ. 10,000 జరిమానా ఎయడానికి సిద్ధంగా ఉంది. సో, సపోజ్ ఒక చోట యాక్సిడెంట్ జరిగింది. అక్కడ దగ్గరలో ఒక 200-300 అంబులెన్స్‌లున్నాయి. కానీ వాళ్ళెవరు స్పందించలేరు. ఒకరు మాత్రం సరే చూద్దాంలే అన్నట్టు మెల్లగా స్పందించిన పరిస్థితి. అప్పుడు ఈ 200 మందికి కూడా అంబులెన్స్ డ్రైవర్లు రూ. 10,000 జరిమానా చెల్లించాల్సిందే. సో, అదే కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్. సో, నేషనల్ హైవే నియర్ బై ఉండే అంబులెన్స్ డ్రైవర్లకందరికి గూడా జరిమానా వేయడానికి సిద్ధంగా ఉంది. అండ్ కఠినంగా గూడా అమలు చేస్తుంది. సో, ఇన్ఫర్మేషన్ అందుకున్న 10 నిమిషంలో స్పాట్‌లో ఉండాలి. కేవలం ఒక్క గంట టైంలోనే వాళ్ళని హాస్పిటల్‌కి తరలించాలి. సో, లేదు మేము టికెటింగ్ అయితే తీసుకున్నాము. కానీ చిన్నంగా నిదానంగా వెళ్తాము అంటూ ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళకి జరిమానా. ఇక్కడ 3 కండిషన్స్ చాలా క్లియర్‌గా చెప్తుంది. ఒకటి, ఇన్ఫర్మేషన్ అందుకోవడానికి, టికెటింగ్ తీసుకోవడానికి నిర్లక్ష్యం వహించినా, తీసుకోకపోయినా ఆ రేడియస్‌లో ఉండే 10 కిలోమీటర్ల రేడియస్‌లో ఉండే ప్రతి అంబులెన్స్‌కి ఆ డ్రైవరు రూ. 10,000 జరిమానా చెల్లించాల్సిందే. రెండోది రూల్ ఏంటి అనంటే, ఇన్ కేస్ టికెటింగ్ తీసుకున్న 10 నిమిషాల లోపు ఇన్ కేస్ యాక్సిడెంట్ స్పాట్‌లో రాకపోతే రూ. 10,000 జరిమానా. ఇన్ కేస్ అక్కడ పేషెంట్‌ని తీసుకున్న, ఆ యాక్సిడెంట్ బాధితులని అంబులెన్స్ ఎక్కించినా, అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ లేకున్నా, లేదంటే వాళ్ళని గంటలోపు హాస్పిటల్‌లో చేర్చలేకపోయినా రూ. 10,000 జరిమానా. సో, ఈ 3 కండిషన్స్‌లో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించినా ఖచ్చితంగా జరిమానా విధిస్తారు. సో, మరి రావాలి అంటే అంబులెన్స్ కూడా దగ్గరగా ఉండాలని చాలా మందికి ఓ ప్రశ్న. ఎందుకంటే ఒక రూల్ పెట్టడం గాదు. దాన్ని అమలయ్యే విధి విధానాలు గూడా ప్రభుత్వం పెట్టాలి అనేది. తర్వాత నేషనల్ హైవే మెయింటెనెన్స్ వాళ్ళు పెట్టాలి అనేదే ప్రజలు కోరుకుంటుంటారు. అందుకనే నేషనల్ హైవే 50,000 కిలోమీటర్ల పరిధిలో 3,000 అంబులెన్స్‌లు, 1000 పెట్రోలింగ్ వెహికల్‌లు ఖచ్చితంగా తిరగాల్సిందే అని ఆ ప్రాంతాలకి నియర్ బై ఉండే పోలీస్ స్టేషన్‌లకి అండ్ ఆ కన్సర్న్డ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ఎందుకు ప్రభుత్వం కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, ఎందుకు దీనిపైన ఇంత సీరియస్‌గా ఉన్నారు అనంటే, ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతున్న టైంలో 10 నిమిషాల ఆలస్యం, లేదంటే సమయానికి అంబులెన్స్ రాకపోవడం, వచ్చిన వాళ్ళని సమయానికి హాస్పిటల్ తీసుకెళ్ళకపోవడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది. అండ్ అందుకనే ఈ విధానంతో పాటు గత 2 సంవత్సరాలు కాదు, 2 నెలల క్రితం కూడా ఇంకొక అద్భుతమైన పథకాన్ని పెట్టింది. రోడ్ యాక్సిడెంట్‌లో ఎవరైనా చూస్తే ఆన్ ద వే వెళ్ళేటప్పుడు కావచ్చు, ఆ ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన వెంటనే, ఆ పేషెంట్‌ని గనక అంబులెన్స్‌కి కాల్ చేసినా, లేదంటే వాళ్ళే స్వయంగా వాళ్ళ కార్‌లోనో, లేదంటే బైక్ పైనే హాస్పిటల్‌లో చేరిస్తే, వాళ్ళ పైన మెడికో లీగల్ కేసులుండవు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక ప్రాణాన్ని మీరు సేవ్ చేశారనో ఒక సర్టిఫికేట్ ఇవ్వడం. అండ్ వీళ్ళకి రూ. 25,000
వాళ్ళకి గిఫ్ట్ అమౌంట్‌గా గూడా ఇయ్యాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో హాస్పిటల్‌లో చేర్చడానికి కూడా మెడికల్ లీగో కేసులుంటాయి. అండ్ పోలీస్ స్టేషన్‌కి పదే పదే రమ్మంటారు. కోర్ట్‌కి పదే పదే తిరగమంటారు. ఇవన్నీ తలకాయ నొప్పులు మాకెందుకు అంటూ కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అక్కడ ఒక ప్రాణం పోయిందంటే ఆ కుటుంబానికి ఎంతో నష్టం జరుగుతుంది. సో, ఆ ప్రాణం నిలబెట్టడానికి ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారనమాట. సో, అందులో ఒకటి ఇలాంటి అంబులెన్స్, రెండోది గిఫ్ట్ మనీ. సో, ఈ రెండిటి వల్ల ప్రతి ఏడాది జరుగుతున్న లక్షలాది యాక్సిడెంట్‌లో చాలా మంది చనిపోతూనున్నారు. సో, ఆ చనిపోయే ప్రాణాలని లేదంటే క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళడం వల్ల వాళ్ళకి గూడా కాస్త తక్కువే హెల్త్ ఇష్యూస్ సంబంధించిన బాధలు తగ్గే అవకాశం ఉంటాయి. సో, అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో, ఎందుకంటే యాక్సిడెంట్‌లో మరణించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువుంది నేషనల్ హైవేస్ పైన. సో, ఆ యాక్సిడెంట్స్‌కి, హాస్పిటల్స్‌కి దూరంగా ఉండడం, ఎలాంటి కనెక్టివిటీ లేకుండడం, ఎవ్వరు కూడా దగ్గరికి రాకపోవడం, ఇట్లాంటివి ఎన్నో సమస్యలు. సో, అందుకని ఈ సమస్యలన్నిటికి తీర్చాలని ప్రభుత్వాలు అయితే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నేషనల్ హైవేలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ మనుషులంగా ఆ ట్రావెల్ చేస్తున్న రోడ్‌లో మనం ఎంతవరకు రెస్పాన్సిబిలిటీగా ఉన్నాము అనేది ప్రతి ఒక్కరు కూడా క్వెషన్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి ఘటనలు మన ఇంట్లో కూడా ఎప్పుడో ఒకసారి లేదంటే మన బంధువులకు ఎప్పుడో ఒకసారి ఎదురైతాయి. లేదంటే మనకు తెలిసిన వాళ్ళకి, మన రిలేటివ్స్‌కి, మన ఫ్రెండ్స్‌కి కూడా ఎదురైతాయి. సో, గతంలో ఒక పాత నానుడి ఉండేది. మనం ఎవరికైనా సహాయం చేస్తే అలాంటి సందర్భంలో అలాంటి సహాయమే ఇతరుల నుంచి మనం పొందుతామని. సో, అందుకని రోడ్ యాక్సిడెంట్ విషయంలో భయాన్ని వదలండి. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. ఏమైపోతదో అనే టెన్షన్ ఈ మూడిటిని వదిలిపెట్టి అటు కేంద్రం గావచ్చు, ఇటు రాష్ట్ర పోలీసులు గావచ్చు, అండ్ దాంతో పాటు నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది గావచ్చు, వీళ్ళందరూ గూడా మనకి సహకారం అందిస్తున్నారు. సో, వీళ్ళు ఎలాంటి పాలిసీలు తీసుకొనొచ్చినా, ఎలాంటి గిఫ్ట్ అమౌంట్‌లు ప్రకటించినా కానీ ముందుకు 4 అడుగులేసి వచ్చిన మనిషి మాత్రమే ఆ సహాయాన్ని చేస్తే తప్ప అక్కడ ప్రాణం నిలబడదు. సో, అక్కడ యాక్సిడెంట్ అయ్యుంటది. కనీసం అంబులెన్స్‌కి కాల్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఎందుకు మనకు పదే పదే అంబులెన్స్‌లు మళ్ళీ మళ్ళీ ఫోను చేసి మనల్ని ఇబ్బంది పెడతాయి అని ఆలోచించి అక్కడి నుంచి తప్పుకుంటాం. సో, ఆ తప్పుకునే సమయంలో అంబులెన్స్‌కి ఒక్కసారి గనక మనం కాల్ చేస్తే సర్వీసెస్ ఇవ్వడానికి పదే 10 నిమిషాల్లో సిద్ధంగా ఉన్నారు. మరి ఆ ఫోను కాల్ మనం చెయ్యాలా? లేదా? అనేది ఒక్కసారి ఆలోచించండి. లేదు అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుంది. కానీ నియర్ బైలో హాస్పిటల్ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటది. అండ్ ప్రతి ఒక్కరి చేతిలో గూగుల్ మ్యాప్ లొకేషన్స్ ఉంటాయి. అంబులెన్స్ వచ్చే ఆలస్యాన్ని కూడా టైం పక్కన పెట్టి, మన సొంత వెహికల్‌లో ఆ పర్సన్‌ని గనక మనం హాస్పిటల్‌కి తీసుకెళ్తే, ఎలాంటి మెడికో లీగల్ కేసులు మన తలకి చుట్టుకోకుండా ఉంటాయి. పదే పదే మనం కోర్ట్‌లకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇన్ కేస్ హాస్పిటల్‌లో కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎటువంటిది ఇవ్వకుండా, కనీసం మన పేరు కూడా ఇవ్వకుండా ఆ మనిషి ప్రాణం నిలబడితే చాలు. సో, ఇప్పుడు అలాంటి చట్టాలు కూడా ప్రభుత్వం తీసుకొనొచ్చింది. అందుకనే రోడ్ యాక్సిడెంట్ విషయంలో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అటు కేంద్రం ఎన్నో పాలిసీలు తెచ్చినా, రాష్ట్రం దాన్ని అమలు చేసినా, మిగతా వాళ్ళు ఎవరేం చేసినా అక్కడ ప్రత్యక్షంగా ఉండే మనిషి సహాయం మాత్రమే అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌లో చాలా కీలకమని గుర్తిద్దాం.